ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడి సన్నిధిలో మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడు ప్రభువా. ప్రతి హృదయాన్ని చూస్తున్నావు. ఎవరికి ఏ మాటలైతే అవసరమైనాయో తండ్రి, ఆ మాటల చేత బలపరచుము, ధైర్యపరచుము. నీ స్వరాన్ని మా అందరికి వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. Psalms chapter 20 verse 1. The Lord hear thee in the day of trouble. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట కదండి. ఆపత్కాలంలో మనకి దేవుడు ఏం చేస్తాడంట? ఆన్సర్ ఇస్తాడంట, ఉత్తరం ఇస్తాడంట. మరి ఈరోజు మీరు ఆపదల్లో ఉన్నారా? ఏమన్నా కష్టాల్లో ఉన్నారా? ఇబ్బందుల్లో ఉన్నారా? మరి ఎవరికో ఫోన్లు చేస్తూ వాళ్ళు ఫోన్లు లిఫ్ట్ చేయలేదని బాధపడుతున్నారా? ఎవరినెవరినో ఆపత్కాలంలో సహాయం చేయమని అడిగి వాళ్ళు సహాయం చేయలేదని నిరాశపడి ఉన్నారా? అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడండి. ఇన్ని రోజులు నీ ఆపత్కాలంలో నువ్వు మనుషులు నమ్ముకున్నావేమో, మనుషుల వైపు చూసావేమో, నీకు ఆ పరిస్థితులు నీకు సహాయం దొరకలేదేమో. అయితే ఈరోజు దేవుడిచ్చినటువంటి అద్భుతమైన మాటను పట్టుకొని అడుగు ప్రభా, ఆపత్కాలంలో నాకు ఉత్తరం ఇస్తానన్నావు కదా, ఈ సమయంలో నాకు ఉత్తరం ఇవ్వు అని చెప్పి దేవుడి సన్నిధిలో ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడి దగ్గర నుంచి జవాబు పొందుకుంటామండి. ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే మానవుని జీవితంలో అన్నీ బాగున్నప్పుడు అందరూ బాగా పలకరిస్తారు, బాగా ఆదరిస్తారు అని చెప్తారండి. కానీ ఏమీ లేకుండా మిగిలిపోతాం చూడండి. అంటే మనం ఎంతో దీనస్థితిలోకి, ఏదో అవసరతలోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఎంత ఫోన్లు చేసినా ఎవరు లిఫ్ట్ చేయరు, మనం ఎంత తలుపు తట్టినా కూడా ఎవరు తీయరనమాట. ఎందుకంటే మానవుల నైజం అండి. మానవులు మనకి సహాయం చేయడానికి లేరు, మన దగ్గర ఉన్నప్పుడు పొందుకోవడానికి మాత్రమే ఉంటారు. కానీ ఏ సమయంలో అయినా తలుపు తట్టినా తీసేది ఎవరు తెలుసా? దేవుడు మాత్రమే. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పి దేవుడు అద్భుతమైన మాట ఇచ్చాడు కదా. మనం అడిగితే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడండి. మరి ఆయన దగ్గరికి వెళ్ళి మనం తలుపు కొడతాను, తలుపు ఏ సమయంలో అయినా తీస్తాడండి. ఇప్పుడు రాత్రి అయింది, ఇప్పుడు పగలైంది, లేకపోతే నేను బిజీగా ఉన్నాను, నువ్వు మళ్ళీ రా అని చెప్పే దేవుడు కాదండి మన దేవుడు. నువ్వు తలుపు తడితే తీసేటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు మనకి. మరి దేవుడు ఫోన్ నెంబర్ తెలుసు కదండి. ఇర్మియా 33:3 నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పాడు కదా దేవుడు. కాబట్టి ఏ సమయంలో అయినా మనం మొరపెట్టచ్చండి. ఏ సమయంలో అయినా దేవుడికి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాం. ఒకసారి మనము నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఇక్కడ లేఖన భాగంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ఇక్కడ ఐగుప్తులు చూసి భయపడినారు అని చెప్పి మనం చదువుతున్నాం కదా. ఎందుకు ఐగుప్తులను చూసి భయపడ్డారంటే వాళ్ళ ముందర ఎర్ర సముద్రం ఉందండి. వెనకాల చూస్తే ఫరో రథ సైన్యాలు తరుముతున్నాయి. ఎటు పోవాలి? ముందర పోతే ఎర్ర సముద్రంలో చచ్చిపోతాం, మరి వెన తిరిగితే వీళ్ళ చేతుల్లో చచ్చిపోతాం. అలాంటి పరిస్థితి అనమాట ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలది. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు దేవుడి వైపు చూసి మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతంగా వాళ్ళకి సహాయం చేశాడండి. మరి ఫరో వాళ్ళకేమో కటిక చీకటిని పంపించాడు దేవుడు, వీళ్ళకేమో వెలుగునిచ్చి నడిపిస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఇజ్రాయెల్ పక్షంగా దేవుడే యుద్ధం చేస్తారు, మీరు ఊరికి నిలుచుండి చూడండి అన్నాడండి వాళ్ళతో. సార్ చూడండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరికే ఉండవాలని ప్రజలతో చెప్పాను. దేవుడు మాటలు చూసినప్పుడు భలే ఆశ్చర్యం వేస్తుంది కదండి. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు, ఎంత ఆపదల్లో ఉన్నారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు వీళ్ళకి? మీరు ఊరికి నిల్చుండి చూడండి, నేను సహాయం చేస్తాను మీకేం చెప్పాడండి. అవునండి, మాట ఇస్తే మన దేవుడు తప్పని దేవుడు కాబట్టి మరి వాళ్ళని ఊరికని నిలుచుండి చూడండి అన్నాడు. వాళ్ళు నిలుచుండి అద్భుతం చూసే విధంగా చేశాడండి. ఏం చేశారో తెలుసు కదా, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశారు. ఒక్కసారి ఇజ్రాయెల్ జనం అంతా ఏమైపోయి ఉంటారండి ఆ అద్భుతాన్ని చూసినప్పుడు. ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థం కాలేదు, ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదన్నమాట. ఎందుకంటే నీళ్ళు రెండు పక్కల గోడల్లాగా రాసుల్లాగా నిలబడితే రహదారిని చేశాడండి దేవుడు. ఆ రహదారిలో నుంచి వాళ్ళని తీసుకుపోయినాడంటే ఎంత గొప్ప అద్భుతం చేశాడు కదా దేవుడు. మరి ఆపత్కాలంలో మన దేవుడు నమ్మదగిన దేవుడా కాదా?
నిజమండి. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. పరిస్థితులు మనకి చాలా కష్టంగా కనిపిస్తాయి. చాలా సార్లు ఇబ్బందిగా అనిపిస్తాయి. నా పరిస్థితి ఇంతేనేమో, ఇంకా అయిపోయిందేమో. ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా అలానే అనుకున్నారు. ఎందుకంటే వెనకాల ఫరో రథ సైన్యాలు, ముందర ఎర్ర సముద్రం, దారే లేదు. కానీ ఎక్కడ దారి లేదని బాధపడ్డారో, ఎక్కడ మార్గం లేదని బాధపడ్డారో, మేము ఇంతే ఇంక అరణ్యంలో చచ్చిపోతాం మోషే, ఇంక మమ్మల్ని అందుకే తీసుకొచ్చావా అని సొనిగి గొనిగి మోషేని అన్నారు. అయితే అలాంటి సమయంలో దేవుడి యొక్క అద్భుతాన్ని వాళ్ళు చూడగలిగారు అంటే ఒకసారి ఆలోచించండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో. ఒక మానవుడి యొక్క ప్రార్థన విని దానికి ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు మాత్రమేనండి. మరి సముద్రాన్ని పాయలు చేశాడండి వాళ్ళ కోసం. ఇది చిన్న విషయం కాదు. ఎంతమంది కాల్బలం ఐగుప్తులో నుంచి బయలుదేరారు, 6 లక్షల కాల్బలం. అలా అంతమందిని ఆ సముద్రంలో రహదారిని చేసి వాళ్ళు నడిపించాడంటే ఆలోచించండి. అంతేకాకుండా ఫరో రథ సైన్యాలకి మరి చీకటి పెట్టి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ రథాలు గుర్రాలు చాలా ఫాస్ట్గా పరిగెడతాయి. మరి ఇక్కడ ఎంతోమంది ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మరి గొర్రెలు, మేకలు ఇవన్నీ దాటియాలంటే ఎంత టైం పట్టుంటుందో ఆలోచించండి ఒకసారి. అంతసేపటి వరకు కూడా వీళ్ళని రానివ్వకుండా ఒక పక్క వాళ్ళకి చీకటిచ్చి వీరికి మేఘస్తంభాన్ని పెట్టి వీళ్ళని నడిపిస్తూ వచ్చాడు అంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఆలోచించాలి. మనం అనుకుంటాం ఇది కష్టము, ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది అసాధ్యము అని. కానీ ఆయనకు అసాధ్యం కాదండి. మనం నమ్మితే దేవుడికి ఏదైనా సాధ్యం. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చేయగలిగినటువంటి అద్భుతకరుడు మన దేవుడు. మరి సముద్రములో రహదారిని కలుగజేసి ఆరిన నేలలో ఇశ్రాయేల్ ప్రజలు నడిపించిన దేవుడు ఈరోజు నీకున్నటువంటి ఆపద, నీకున్నటువంటి సమస్య, నీకున్నటువంటి ఇబ్బందిలో నుంచి నేను బయట తీసుకురాలేడా? సమస్యని మనం చూసినంతసేపు దాని సొల్యూషన్ అనేది మనకి రాదండి. సమస్యను దేవుడి దగ్గర పెట్టి సొల్యూషన్ కోసం ఆయన వైపు చూసినప్పుడు మాత్రమే మనము మరి యుద్ధంలో విజయం పొందుకుంటాం. మన ఆపత్కాలంలో సహాయాన్ని పొందుకుంటాం. ఎందుకంటే మరి ఆపత్కాలంలోని నమ్మదగిన సహాయకుడని కీర్తనలు 46వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ప్రామిస్ చేశాడు. మరి నిర్గమ 14:14లో మీరు ఊరికి నిలిచిండి చూడండి, యెహోవా ఇచ్చే రక్షణని మీరు చూడండి అని చెప్పాడు. ఊరికి నిలబడి చూడమన్నాడు వాళ్ళని. నిజమే, ఇజ్రాయేల్ ప్రజలు ఊరికి నిలబడే చూశారు, అద్భుతమైన విజయాన్ని చూశారు. నిలబడే ఊరికనే చూశారు, ఆశ్చర్యకరంగా ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటగలిగారు. ఈరోజు నీ జీవితంలో ఎదురవుతున్న సముద్రాలు కావచ్చు, నీ జీవితంలో తరంబడుతున్నటువంటి శత్రువుల చేత కావచ్చు, ఏ సమస్యలైనా కావచ్చు, ఏ ఇబ్బందులైనా కావచ్చు, ఏ అనారోగ్యమైనా కావచ్చు, ఏ కీడైనా కావచ్చు, ఏ నష్టమైనా కావచ్చు, ఏ ఆపదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, నువ్వు నమ్మితే దేవుడు కార్యం చూస్తావు. మన దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఉన్నది లేనట్లు చేస్తాడు, లేనిది ఉన్నట్టు చేస్తాడని నమ్ముతావా? మరి ఈరోజు తప్పకుండా చేస్తాడండి. నువ్వు నమ్మగలిగితే ఏ కార్యం చేయడానికి ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఎంతోమంది మరణిస్తే వాళ్ళని బ్రతికిచ్చాడండి. అంతేకాకుండా మరి లాజర్ గురించి మనం ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన దేవుడు అండి, ఆయన చేయటం, ఆయనకి ఏది కూడా అసాధ్యం కాదని నమ్మడం మన వంతు. మరి 4 రోజులు కంపు కొడుతున్న లాజర్ బయటికి రా అంటే పేత వస్త్రాలతో బ్రతికి బయటకు వచ్చాడండి లాజర్. మరి నీకున్న పరిస్థితులు అయితే అంత కష్టమైనట్వయితే కాదు కదా. మనం ఏదైనా సంపాదించుకుంటాము, ఏదైనా ఒక టైంలో పొందుకుంటాము, చేయగలుగుతాము. కానీ చచ్చిపోయిన వ్యక్తిని తిరిగి తీసుకురాగలమా? అది మన వల్ల అవ్వదు. అయితే దేవుడు ఆ కార్యాన్ని కూడా చేశాడు. చచ్చిపోయిన వ్యక్తిని వెంటనే లేపాడంటే అది కాదండి, కుళ్ళు పెట్టిన శవాన్ని లేపాడు దేవుడు. మరి ఆయనకు అంత శక్తి ఉంది. కాబట్టి నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని మనం నమ్మాలి. ఈరోజు నమ్మితే దేవుడు మహిమను చూస్తావు అని దేవుడు ప్రామిస్ చేశాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో. కాబట్టి నమ్ముదామా మరి దేవుడి యొక్క అద్భుత కార్యాలు, నమ్ముదామా దేవుడి యొక్క ఆశ్చర్య కార్యాలు. నమ్మితే దేవుడి కార్యాలు మరి నువ్వు పొందుకుంటావు. నమ్మితే దేవుని యొక్క అద్భుతాలను చూడగలుగుతావు. మనకు అసాధ్యం కావచ్చు కానీ దేవుడికి ఏది అసాధ్యం కాదు. కాబట్టి నువ్వు ఆపత్కాలంలో ఉన్నావా, ఇబ్బందుల కొలిమిలో ఉన్నావా, కష్టాల గుండా వెళ్తున్నావా? దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నమ్ము, ఈ ప్రామిస్ని పట్టుకొని దేవుడి సన్నిధిలో అడుగు. ఆపత్కాలమందు యెహోవా నువ్వు ఉత్తరం ఇస్తానన్నావు కదా, నాకు మాట ఇచ్చావు కదా ప్రభువా, నాకు జవాబు ఇవ్వు అని నువ్వు ప్రార్థించగలిగితే, విశ్వాసముతో దేవుడి వైపు చూడగలిగితే అద్భుతాన్ని స్వతంత్రించుకుంటావు. నీ జీవితంలో నువ్వు గొప్ప విషయాన్ని చూస్తావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు ప్రభా. మీరు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి నాన్న. ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు నీవు మాత్రమే, మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు నీవు మాత్రమే. ఎవరు ఆపదల గుండా, ఏ ఇబ్బందుల గుండా, ఏ కష్టాల గుండా వెళ్తూ అయ్యా సహాయము చేయి అన్ని వైపు చూసి మొరపెడుతున్నారా నా దేవా, అద్భుతమైన మీ జవాబును మా అందరికీ అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని ఆపత్కాలంలో నుంచి విడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.
ప్రైజ్